ఉగ్రవాదమంతం బీజేపీ పంతం, ఉగ్రవాదమంతం బీజేపీ పంతం. పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులారా, పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదులారా. జై జై మాతా, మాతరం మాతరం, మాతరం మాతరం, ఉగ్రవాదమంతం బీజేపీ పంతం, ఉగ్రవాదమంతం బీజేపీ పంతం. నీచాతినీతంగా మరణక హోమం సృష్టించినటువంటి ఐఎస్ఎఫ్ గుండెల్లారా, మరి ఈ దేశంలో ప్రతి ఉగ్రదాడి జరిగినా ఏ దాడి జరిగినా కేవలం బీజేపీ పార్టీ ఉందా? ఇన్ని పార్టీలు, ఇన్ని రకాల పార్టీలు ఉన్నాయి, మరి ఎవరికి అవసరం లేదా? శక్తుల కుక్కలు ఎక్కడ ఉన్నా ఈరోజు ఎవరు మాట్లాడలేదు, కేవలం బీజేపీ వాళ్ళకే ఇది అవసరం. ఈ భారతదేశంలో మీరు పుట్టలేదా? మరి ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు, ఒక దేశ పార్టీ ఏం మాట్లాడుతుందంటే ఒక పాకిస్తాన్ కుక్కని పెంచి పోషించి అతనికి ఒక టికెట్ ఇచ్చి అతన్ని ఎన్నికలు నిలబెడుతుంది. ఆయన ఒక మాట మాట్లాడుతాడు, ఈ దేశాన్ని పాకిస్తాన్ ప్రేమిస్తాడు. ఆ పాకిస్తాన్ ప్రేమించే కుక్కల్ని ప్రేమించే పార్టీని ఇక్కడ ఈ దేశంలో అవసరమా? ఇంకా ఈ దేశంలో ఎన్ని మానవ హోమాలు చూడాలి, ఎంతమంది బలిదానాలు కావాలి? మరి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అవసరం లేదా? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో హిందువులంతా ఏకమవుతున్నారు, మరి అందరూ ఆలోచిస్తూ ఉన్నారు, అందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు చేసే సిగ్గుమాలిన పని ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ఓటుతోని బుద్ధి చెప్తారు. మీరు ఇంకా కూడా దీన్ని పట్టించుకున్నట్టు కేవలం బీజేపీ వాళ్ళకే పట్టేమైనాడు. ఎక్కడ ఉగ్రదాడి జరిగినా, హైదరాబాద్లో బాంబులు వచ్చి జరిగినా కేవలం బీజేపీ వాళ్ళని దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మిగతా పార్టీలు ఎక్కడ వంటాయి? ఓట్ల రాజకీయమేనా మీకు? ఓట్ల కోసం, సీట్ల కోసమేనా? మరి మిగతా రాజకీయాలు ఎక్కడ పోయినాయి? ఇల్లు మాట్లాడలేదు ఈరోజు, ఎందుకు దీన్ని వ్యతిరేకించలేదు? ఈరోజు వాళ్ళకు దేశ పౌరులకే జరిగింది కదా, మరి దేశంలో ఉన్న పార్టీలను ఎందుకు మాట్లాడలేదని ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఖచ్చితంగా ఇటువంటి దాడి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రోజుల్లో మేము కూడా మిమ్మల్ని అదే విధంగా చంపే రోజులు దగ్గరికి వచ్చినాయి కాబట్టి మా హిందువులపై దాడి చేస్తున్నారు. ఒక వాళ్ళు పార్టీలకు ఖచ్చితంగా కాకుండా ఒక హిందువులు అక్కడ యాత్రకు పోతే మా యొక్క హిందువుల పైన ఈ యొక్క ఎంఐఎం కావచ్చు, అక్కడ పాకిస్తాన్ తీవ్రవాదులు మా హిందువులపై దాడి చేస్తే ఏ ఒక్క పార్టీ కూడా ఈ రోజు విమర్శించలేదు. అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క ఎంఐఎం తొత్తులాగా మారి మా యొక్క హిందువులను బట్టలు ఇచ్చి కూడా ఒక చంపుతారంటే మన హిందువులు ఇప్పటికైనా మేలుకున్నాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇంత పార్టీలు ఉన్నాయా, మన హిందువులకు నిన్న జరిగిన దాడిని ఏ ఒక్క పార్టీ అందిస్తలేదు. ఒక మేము హిందువులం కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఈరోజు మేము చనిపోయిన మా హిందువులను వాళ్ళ ఆత్మ శాంతించాలని కొవ్వొత్తులతో ర్యాలీ చేసి ఈ హిందువులు అందరం కలిసి రాబోయే రోజులలో పాకిస్తాన్ తీవ్రవాదులను, అలాగే మన తెలంగాణలో ఉన్నటువంటి ఎంఐఎం పాకిస్తాన్ గుండాలను కూడా తరిమి కొడతామని ఈ యొక్క కార్యక్రమం మనల పక్షాన మేము భారతీయ జనతా పార్టీ కోరుతున్నాం. ఇప్పటికైనా పాకిస్తాన్ తీవ్రవాద మీరు ఈ యొక్క మా యొక్క భారతదేశం ఉండి మీ యొక్క దేశానికి పారిపోండి తప్ప ఇక్కడ ఉంటే మిమ్మల్ని కూడా ఈ యొక్క వారం రోజులలో మేము మా యొక్క కాశ్మీర్లో ఇక్కడ ఏ విధంగా అంటారు, ఇక తెలంగాణలో కూడా ఆ విధంగా మిమ్మల్ని ఉరికి చంపే రోజులు వచ్చినాయని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం జై భారత్. డ్రెస్ ధరించి 7 ఉగ్రవాదులు అక్రమంగా చొరబడి మరి ఏదైతే విహారయాత్ర పర్యాటకుల మీద విచక్షణ రహితంగా ఐడెంటిటీ కార్డులు చూసి మరి అది కూడా నమ్మకపోతే పాయింట్లు విప్పి ఇక్కడ చూసి వాళ్ళు హిందువులను గుర్తించి ఈ విధ్వంసానికి దారితీసారు. ఇది కేవలము ఇది పాకిస్తాన్, ఇది వాళ్ళ సంకుచిత బుద్ధికి ఇది నిదర్శనం చెప్పుకోవచ్చు. ఖబర్దార్, ఈ తెలంగాణ గడ్డ నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మీకు మాతోటి పోరాడే ధైర్యం లేదు, మా ఆర్మీని ఎదుర్కొనే శక్తి మీకు లేక మా ఆర్మీ బట్టలు దొంగతనంగా వేసుకొని మా దేశంలోకి చొరబడి మా దుస్తుల మారువేషంలో వచ్చి మా పౌరులను ఈరోజు మీరు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. ఖబర్దార్, పుల్వామా దాడి ఏ విధంగానైతే అప్పుడు మీరు చేసినందుకు పరిహారం ఏ విధంగా చెల్లించామో దానికి రెట్టింపు స్థాయిలో కూడా రేపు జరగబోతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ గుండాలు కానీ, ఇక్కడున్న పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్న గుండాలు కానీ, తొత్తులు కానీ బుద్ధి తెచ్చుకొని ఈ దేశంలో నీరు తాగుతారు, ఈ దేశంలో తిండి తింటారు, మొగన్ సొమ్ముదిని మిన్నె పాటవాడిన విధంగా ఇక్కడున్న కొంతమంది ఎంఐఎం కానీ, కొంతమంది కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న వ్యక్తులు కానీ వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మారణకాండకు కొవ్వొత్తుల ద్వారా నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మీ అందరము ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ మండల శాఖకు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాకిస్తాన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మండలంలో
వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 నరేంద్ర మోడీ ఎప్పుడైతే దాన్ని తీసివేయడం జరిగిందో అక్కడ ప్రజా జీవనం రాళ్ళు పట్టడం మానేసి యాత్రికులకు వాళ్లకు గుర్రాలతోటి వాళ్లకు కొన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళు జీవనం కొనసాగిస్తూ కొంచెం ఉన్నతంగా మెరుగుపరచడం జరిగింది నరేంద్ర మోడీ గారు. అది జీర్ణించుకోలేని పాకిస్తాను ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఇవాళ అక్కడ ప్రజలు మార్పు దిశగా ఎప్పుడైతే చేరారో దాన్ని సహించలేక 28 మందిని పెట్టుకోవడం జరిగింది. దీన్ని భారతీయులు అందరం ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. భారత్ మాతా కీ ఇవాళ పహల్గామాలో జరిగిన దాడి పిరికి పందల చర్య అని తెలియజేస్తా ఉన్నాం. మొన్న బంగ్లాదేశ్లో ఊచకొదలు చూసాం, నిన్న పశ్చిమ బెంగాల్లో చూసినాం, ఇవాళ పహల్గామాలో అంతకుముందు పుల్వామాలో జరిగింది. పుల్వామాలో దాడి చేస్తే రెట్టింపుగా రుణం తీర్చుకున్నాం. మీ మీద సర్జికల్ స్ట్రైక్ జరిపినాం. ఇవాళ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల కుహానా పార్టీలు పాకిస్తాన్కు వంత పాడుతూ ఉన్నాయి. ప్రజలారా గమనించాలి, మన భారతదేశంలో హిందువులకు ముస్లింలకు మధ్య అల్లర్లు సృష్టించడానికి పాకిస్తాన్ పన్నిన పన్నాగమని తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో పుట్టినటువంటి ముస్లిం ఎక్కడ కూడా అరాచకాలు సృష్టించడం లేదు. దీని వెనుక ఉన్నటువంటి పాకిస్తాన్ మూకలు అల్లర్లు సృష్టించడానికి, దేశ సంపదను విచ్ఛిన్నం చేయడానికి చైనాతో పాకిస్తాన్తో కుమ్మెక్కై జరుపుతున్న దాడులుగా మేము గుర్తిస్తూ ఉన్నాం. దమ్ముంటే పాకిస్తాన్ ఆర్మీ మా ఆర్మీతో ఎదుర్కోండి, ఉగ్రవాద ముక్కులారా మా ఆర్మీతో ఎదుర్కోండి, లేకపోతే మా 10 కోట్ల భారతీయ జనతా పార్టీ సైనికులు ఉన్నారు, రాండి చూసుకుందాం, మిమ్మల్ని ముక్కలుగా నరికి పాకిస్తాన్ను తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపేంత వరకు కూడా నిరభం. ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ముస్లింలను కానీ ఇక్కడ ఉన్నటువంటి హిందువులను కానీ వేరుగా చేసి పరిపాలించడం లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ కుహానా లౌకిక చర్యల వల్లనే ఇవాళ తీవ్రవాదాన్ని పెంచి ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇవాళ ఖండించడం లేదు. దీన్ని ప్రజలందరూ గమనించాలి. ఇంకా ఈ నేలపైన రక్తపాతం ఎన్నేళ్ళు పారాలి, ఇంకా ఈ నేల భరతమాత నేలపైన ఎంతమంది అసలు భాషనాక మనం కళ్ళు తెరుస్తామని అడుగుతా ఉన్నా. ప్రజలారా మీరు గమనించండి, ఇలా భారతీయ జనతా పార్టీ కనుక కేంద్రం లేకపోతే మన పరిస్థితి ఏందో ఆలోచించండి. మనం సంపాదించిన సంపాదనకు రక్షణ ఎవడివ్వాలి, ఈ మనం సంపాదించిన పిల్లలకు రక్షణ ఎవడివ్వాలి ఆలోచించాలి. ఖచ్చితంగా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 10 కాలాల పాటు ఉంటేనే మనకు రక్షణ కలుగుతామని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మనం సంపాదించడం, మనం ధనికంగా కూడబెట్టుకోవడమే కాదు, మన సంపాదనను సంపాదించుకోవడానికి, మనల్ని కాపాడడానికి పటిష్టమైన ప్రభుత్వం కావాలి. అదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. గుండుకు గుండెను వదిలేటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ జరిగిన పహల్గామా దాడికి రెట్టింపు కాదు, తరాలు చెల్లించని విధంగా, మీకు మూల్యం చెల్లించే విధంగా ఈ దేశంలో లేకపోయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమే వచ్చి ఎదుర్కొంటాం. ఖచ్చితంగా మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద మాకు విశ్వాసం ఉందని తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రజలంతా గమనించాలి, ఈ దేశాన్ని కాపాడే పార్టీ కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ చైనా, పాకిస్తాన్ కుట్రలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 850 కోట్ల మంది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరందరూ పార్టీలకు అతీతంగా దీన్ని ఖండించాలని టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కోరుకుంటూ ఊహించుకుంటుంది.